భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి 2025 ROR చట్టం తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో తీసుకువచ్చిన ధరణి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా భూ సమస్యల పరిష్కారం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, తూప్ర ఆదివో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వ్యవసాయ కౌడిపల్లి డివిజన్ ఏడీఏ పుణ్యవతి, వెల్దుర్తి అధికారి ఝాన్సీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు తెలియజేయాలి కాబట్టి అంటే ప్రజలు ఇంకా కూడా ఇంతకుముందు ఏదైతే ధరణి పోర్టల్ ఉండేనో సో ఆ ధరణి పోర్టల్ ద్వారా చాలా సమస్యలు అపరిష్కృతంగా అంటే పరిష్కారం కాని విధంగా ఉన్నాయి కాబట్టి అదే విధంగా ఇంకా కంటిన్యూ అవుతుందనే అపోహల పబ్లిక్ ఉంటారు కాబట్టి ప్రజలందరినీ కూడా ఎస్పెషల్లీ రైతులందరినీ కూడా చైతన్యపరిచే విధంగా పాత ధరణి చట్టాల్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ అధిగమించి మరి కొత్త భూభారతి చట్టంలో ఏ విధమైన సంస్కరణలు తీసుకొని వచ్చినారో అవన్నీ ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలని కూడా ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఒక ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సు నిర్వహించి 26 ఎవరు ఉన్నారు, 27 ఎవరు ఉన్నారు, 28లో కూడా పట్టా మార్పిడి చేస్తే ఎట్లా జరిగింది, ఎవరు 28 నుంచి ఎన్నేళ్ల వరకు ఉన్నాడు అంటే ఆ టైటిల్ ఫ్లో అన్నది కూడా మనకు క్లియర్ గా ఆ విలేజ్ పానీలలో మనకు తెలవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డు మొత్తం కూడా ప్రభుత్వ భూముల రిజిస్టర్లో ఏ సర్వే నెంబర్లో ఎంతెంత ప్రభుత్వ భూమి ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంది అని కూడా ప్రభుత్వ భూముల రిజిస్టర్లో రికార్డ్ అయి ఉంటుంది. అదేవిధంగా నీటి వనరులకు సంబంధించి శిఖం భూమి కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, అదేవిధంగా ట్యాంకులు కానివ్వండి, ఇరిగేషన్ ట్యాంకులు కానివ్వండి, సో వీటన్నిటికీ సంబంధించిన రికార్డు మొత్తం కూడా నీటి వనరుల రిజిస్టర్లో రికార్డు చేసి ఉండబడుతుంది. ప్రజలకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించినట్టయితే వాళ్ళు వాళ్ళ ఊర్లకు వెళ్ళినప్పుడు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సమస్యలతోని సతమతం అవుతా ఉన్నారో మరి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళని ఈ భూభారతి చట్టం ద్వారా వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఈ భూభారతి చట్టం ద్వారా ఏ విధమైన సంస్కరణలు ప్రభుత్వం తీసుకొని వచ్చిందో వాళ్ళకి తెలియజేయాలనేది కూడా ఈ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ నెలలోనే మరి 14th ఏప్రిల్ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని అందరినీ కూడా హైదరాబాద్ పిలిపించి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరినీ కూడా హైదరాబాద్కి పిలిపించి మరి అందరి సమక్షంలో ఈ భూభారతి చట్టం అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ భూభారతి చట్టానికి అనుగుణంగానే ధరణి పోర్టల్ ఏదైతే ఇంతకుముందు ఉంటుండే ఆ పోర్టల్ని కూడా మొత్తం కూడా సమూలంగా మార్పులు చేసి భూభారతి పోర్టల్ అని కొత్త పోర్టల్ని కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పట్టా మార్పిడి జరిగితే ఆ పట్టా ఏ విధంగా జరిగింది, ఎవరి చేత జరపబడింది, సో ఎప్పుడు జరపబడ్డది, ఎక్కడ జరగబడ్డది, ఏ విధంగా జరపబడ్డది అని కూడా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో రాయడం జరుగుతుంది. అంటే ఫలానా ఎల్లయ్య పేరు మీద నుంచి మల్లయ్య పేరు మీదకి ఆ మ్యూటేషన్ విరాసత్ పట్టా ద్వారా జరగబడ్డదా, లేకపోతే ఓఆర్సీ సర్టిఫికేట్ ద్వారా జరగబడ్డదా, ఆర్టీఓ ప్రొసీడింగ్ ద్వారా జరగబడ్డదా, ఎంఆర్ఓ ప్రొసీడింగ్ ద్వారా జరగబడ్డదా, భూభారతి చట్టంలో ఏ సెక్షన్ ద్వారా జరపబడ్డది, ఏ రోజు జరపబడ్డది, ఏ విధంగా జరపబడ్డది, ఏ డాక్యుమెంట్ ద్వారా జరపబడ్డది, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఆ మ్యూటేషన్ రిజిస్టర్లో రాయడం. సో దీని ద్వారా తర్వాత ఏమన్నా మనకి ఇబ్బందులు వచ్చినా, ఏమన్నా మనకి భూ సమస్యలు వచ్చినా కానీ ఆ రిజిస్టర్ తీసినట్టయితే పలానా వ్యక్తి నా పేరు మీద పట్టా రావాల్సింది వేరైన పేరు మీద అక్రమంగా వచ్చిందని మనకు కంప్లైంట్ ఇస్తే ఎట్లా వచ్చిందని మనం ఆ రిజిస్టర్ చూస్తేనే మనకి ఈజీగా ఏ ప్రొసీడింగ్ ద్వారా ఏ ఆఫీసర్ ఇచ్చిండు, ఏ రోజు ఇచ్చిండు, ఏ విధంగా ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండు, ఏ రూల్ ప్రకారం ఇచ్చిండు, ఏ డాక్యుమెంట్ ప్రకారం ఇచ్చిండు, అవన్నీ డీటెయిల్స్ కూడా మనకు రావడం వల్ల తర్వాత సమస్యలు ఏం లేకుంటే ఏమైనా సమస్య వచ్చినా కానీ ఈజీగా పరిష్కరించే విధంగా కూడా మనము ఆ భూ మార్పుల చేర్పుల రిజిస్టర్ అనే మ్యూటేషన్ రిజిస్టర్లో మనము నమోదు చేయడం జరుగుతుంది. ఈ ధరణి రాకన్నా ముందు మరి ప్రజలందరూ కూడా నిరంతరం వారికి ఉన్న 1 ఎకరమో 2 ఎకరాల్లో ఒక గుట్టను నిరంతరం అందరూ శ్రమిస్తూ వారి కుటుంబాలను పోషించుకోవడానికి మరి కాయ కష్టం చేస్తూ జీవించేవారు. ఏదైతే ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతు కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తికి కొంత భూమి కలిగి ఉండడం
గౌరవాన్ని, భవిష్యత్తు గురించి కొంత నమ్మకాన్ని, వారి కుటుంబానికి రక్షణను ఇస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి మన దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆ కాలంలో మరి ఒక్కొక్క వ్యక్తి వేలాది ఎకరాలను కలిగి ఉండి జమీందారీ వ్యవస్థ ఉన్న నాటి నుండి కూడా మరి భూమి ఒక దగ్గర మరి ఒక వ్యక్తి చేతుల్లో ఉండడం కరెక్ట్ కాదని మరి భూ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మరి 25 లక్షల ఎకరాల భూమిని మరి దళితులు, గిరిజనులు, పేద బడుగు బలహీన వర్గాలకు మరి పంచడం జరిగింది. ఆ రకంగా మరి వ్యవసాయం చేసుకుంటూ ఆనాటి నుండి కూడా మరి రైతులు మరి వారి సాగు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నారు. ఆ రకంగా చూసినట్టయితే మరి ఆ భూములన్నీ కూడా ఈనాడు ఈ ధరణి వచ్చిన తర్వాత అన్యాక్రాంతమైంది.